నమస్కారం అండి. ఈ వీడియోలో సంకటహర చతుర్థి పూజ ఎప్పుడు జరుపుకోవాలి, పూజా విధానము, ప్రాముఖ్యత, వ్రతకథ విధానం గురించి తెలుసుకుందామండి. మనకి మార్గశిర మాసంలో ఎక్కువగా మనము విష్ణుమూర్తిని, అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అలాగే ఈ మార్గశిర మాసంలో మనకి సంకటహర చతుర్థి అని కూడా వస్తుంది. సాధారణంగా ఈ సంకటహర చతుర్థి అనేది పౌర్ణమి తర్వాత 3-4 రోజుల తర్వాత వస్తుందండి. ఈ ప్రాముఖ్యత గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మూల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి చేసే వ్రతమును సంకటహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున మనము సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజునే ఉదయం కాలమునే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పెళ్ళు బియ్యాన్ని ఆ రవిక గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టుకోవాలి. తరువాత సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. మనం ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళను స్వామికి నైవేద్యంగా పెట్టుకోవాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేసుకోవాలి. మన శక్తి అనుసారం గరిక పూజను కానీ గణపతి హోమంను కానీ చేసుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని మనం కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి చిన్న పూజ చేసుకోవాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడు కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదనగా సాయంత్రం నైవేద్యం సమర్పించి మనం దానిని తీసుకోవాలి. ఇప్పుడు వ్రతకథ విధానం గురించి తెలుసుకుందాం. కథ ఏంటో అసలు తెలుసుకుందాము. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అది దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపైన అర్ధాంతరంగా ఆగిపోవటం జరుగుతుంది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులోకి ఆశ్చర్యకితుడైన ఆ దేశపు రాజు సురాసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ అలా చూస్తూ ఉండిపోతాడు. అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీరు ఈ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో దృష్టికి సోకి విమానం మధ్య మార్గంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగారు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పారు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడలేదు వాళ్ళకి. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి
మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోనికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది. రాత్రి నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వదానంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యమని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని, అలాగే చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించలేదట. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి వెంటనే కదిలించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందుతుంది. దాని వలన ఇంద్రుడి విమానం బయలుదేరుతుందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత విలువలతో కూడుకున్న సంకటహర చతుర్థి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నాయి. వినాయకుని భక్తులందరినీ దృష్టిలో ఈ వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష లోకానికి లేదా స్వదానంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు పెద్దలు. ఓం శ్రీమాత్రమే నమః. ఈ వీడియో గురించి కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.